నెక్స్ట్ సొలనేసి నేర్చుకుందాం. సొలనేసి ఫ్యామిలీ. సొలనేసి ఇంకొక ద్విదళ బీజ కుటుంబం సొలనేసి. ఇందులో ఎన్ని జెనెరా? 85 జెనెరా, ప్రజాతులు 85 ఉన్నాయి. అండ్ ప్రజాతులు జెనెరా 2200 స్పీషీస్. జాతులు 85 ప్రజాతులు, 2200 జాతులు ఉన్నాయి. ఇందులో ఏమేమి మొక్కలు ఉన్నాయి అనేది సొలనేసిలో మనం చూసుకుందాం. ఏం మొక్కలు అంటే ఎట్రోపా బెలడోనా ఫస్ట్ వన్. ఎట్రోపా బెలడోనా. ఎట్రోపా బెలడోనా నుంచి ఎట్రోపీన్ తీస్తారు. లైకోపెర్సికాన్ ఎస్క్యులెంటమ్ టొమాటో. సొలానం మెలంజినా, సొలానం ట్యూబరోజం. సొలానం మెలంజినా అంటే వంకాయ, బ్రింజాల్. సొలానం ట్యూబరోజం పొటాటో. సొలనేసికి ఇంకో పేరు పొటాటో ఫ్యామిలీ అని కూడా అంటారు. ఇంకా క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్, చిల్లీస్, మిరప. క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్. సెస్ట్రమ్ నాక్టర్నమ్, సెస్ట్రమ్ డయూర్నమ్, దతూరా మెటల్, ఉమ్మెత్త. సెస్ట్రమ్ నాక్టర్నమ్ అంటే నైట్ క్వీన్. సెస్ట్రమ్ డయూర్నమ్ అంటే డే కింగ్, పగటి రాజు అంటారు, రాత్రి రాణి అంటారు. దతూరా మెటల్. విథానియా సామ్నిఫెరా. విథానియా సామ్నిఫెరా. అశ్వగంధ మెడిసినల్ ప్లాంట్. పెటూనియా ఆల్బా. పెటూనియా ఆల్బా అలంకరణ మొక్క. ఇవన్నీ కూడా సొలనేసి కుటుంబానికి చెందిన ఇంపార్టెంట్ మొక్కలు. ఎన్ని జెనెరాలు? 85 జెనెరా ఉన్నాయి. ప్రజాతులు 2200 జాతులు ఉన్నాయి. ఎట్రోపా బెలడోనా నుంచి ఎట్రోపీన్, వీటి నుంచి ఆల్కలాయిడ్స్ వస్తాయి. కొన్ని మొక్కల నుంచి మనకి ఆల్కలాయిడ్స్ వస్తాయి. లైకోపెర్సికాన్ ఎస్క్యులెంటమ్ టొమాటో, కూరగాయల మొక్కలు ఉన్నాయి. సొలానం మెలంజినా వంకాయ, సొలానం ట్యూబరోజం పొటాటో, క్యాప్సికమ్ ఫ్రూటిసెన్స్ చిల్లీస్, పచ్చిమిరపకాయలు, మిరపకాయలు. సెస్ట్రమ్ అవి కూరగాయలు. సెస్ట్రమ్ నాక్టర్నమ్, సెస్ట్రమ్ డయూర్నమ్ అలంకరణ మొక్కలు. దతూరా ఉమ్మెత్త, దతూరా స్ట్రామోనియం, దతూరా మెటల్ ఇవి మందు మొక్కలు. మందులు మొక్కలు ఉపయోగపడతాయి. విథానియా సామ్నిఫెరా అశ్వగంధ మందు మొక్క. పెటూనియా ఆల్బా అలంకరణ మొక్క. వీటిలో ఎలా ఉంటుంది? హ్యాబిటాట్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మీసోఫైట్స్. ఈ మొక్కలన్నీ సొలనేసికి చెందినవన్నీ కూడా మీసోఫైట్స్. నెక్స్ట్ హ్యాబిట్ అంటే ఆకృతి. ఎలా ఉంటాయి? పొదలు, ఎక్కువగా స్hrubs ఉంటాయి, పొదలు. హ్యాబిట్ ఆకృతి, ఆవాసం ఆకృతి. నెక్స్ట్ రూట్ సిస్టమ్, ట్యాప్ రూట్ సిస్టమ్. రూట్ సిస్టమ్ ఈజ్ ట్యాప్ రూట్ సిస్టమ్. ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నాయా? లేవు. నెక్స్ట్ స్టెమ్ ఏరియల్, ఇరెక్ట్, బ్రాంచ్డ్. ఏరియల్, ఇరెక్ట్, బ్రాంచ్డ్, గ్రీన్, హెర్బేషియస్. హెయిరీగా ఉంటుంది కొన్నిట్లో. ఏరియల్, ఎరెక్ట్, బ్రాంచ్డ్, గ్రీన్, హెర్బేషియస్. ఏరియల్ వాయుగతం, నిటారు. బ్రాంచ్డ్ శాఖాయుతం, గ్రీన్ హరితయుతం. బ్రాంచ్డ్ హెర్బేషియస్ మృదువుగా ఉంటుంది, లేతగా మృదువుగా ఉంటుంది. ఇవి. నెక్స్ట్ లీవ్స్ ఆర్ కాలైన్. ఎక్స్టిప్యూలేట్, స్టిప్యూల్ ఉండదు. కాలైన్ అంటే ప్రకాండ సంబంధం. పత్రాలు ఎలా ఉంటాయి? ప్రకాండ సంబంధం. ఎక్స్టిప్యూలేట్, స్టిప్యూల్ ఉండదు, పత్రపుచ్చము ఉండదు, పత్రపుచ్చరహితం. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ. ఆల్టర్నేట్ అంటే ఒక కణుపు దగ్గర ఒక పత్రమే వస్తుంది, కానీ ఎట్ ఇన్ఫ్లోరసెన్స్ డ్యూ టు అడ్నేషన్ ఆఫ్ పీటియోల్ టు ద స్టెమ్ అపియర్స్ లైక్ ఆపోజిట్. పుష్ప విన్యాసం దగ్గర పత్రాల యొక్క వృంతాలు కాండానికి ఆశ్లేషితం అవ్వడం వల్ల ఆపోజిట్గా కనిపిస్తాయి.
ఆపోజిట్ అంటే అభిముఖంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఎక్కడ? పుష్ప విన్యాసం దగ్గర. ఆల్టర్నేట్ ఫిలోటాక్సీ అండ్ సింపుల్ లీవ్స్ దతూర ఉమ్మెత్త. మనకి ఉమ్మెత్త పుష్పాలు తెలుసు కదా, సో దతూర ఉమ్మెత్త. కాలన్ ఇది శాఖీయ లక్షణాలు. నెక్స్ట్ పుష్ప లక్షణాలు. ఇన్ఫ్లోరసెన్స్ నిశ్చిత సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్ సాలిటరీ సైమ్ ఏకాంత నిశ్చిత పుష్ప విన్యాసం ఉంటుంది దతూరాలో. దతూర ఉమ్మెత్తలో ఏకాంత నిశ్చిత అంటే టెర్మినల్ బర్డ్ డెవలప్స్ ఇంటూ సింగిల్ ఫ్లవర్. సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఫ్లవర్ క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి? ఫ్లవర్స్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఫ్లవర్. ఈ బ్రాక్టియేట్ లేదా బ్రాక్టియేట్ బ్రాక్ట్ ఉండొచ్చు లేదా ఈ బ్రాక్టియేట్ అంటే పుష్పపుచ్చ సహితం లేదా పుష్పపుచ్చ రహితం. బిఆర్ ఆర్ ఈబిఆర్. బ్రాక్ట్ పుష్పపుచ్చ సహితం లేదా రహితం. వృంత సహితం, వృంతం ఉంటుంది, పుష్ప వృంతం ఉంటుంది. పెడిసిలేట్. నెక్స్ట్ ఈ బ్రాక్టియోలేట్ అంటే ఏంటి? లఘుపుచ్చ రహితం. కంప్లీట్ యాక్టినోమార్ఫిక్ బైసెక్షువల్. పెంటామిరస్ హైపోగైనస్. ఇది ఫ్లవర్ డిస్క్రిప్షన్. లఘుపుచ్చ రహితం, సంపూర్ణం, ద్విలింగకం, సౌష్ఠవయుతం, పంచభాగయుతం, అండకోశాధస్థిత పుష్పం. అండకోశం పైన ఉంటుంది, మిగతా పుష్ప భాగాలన్నీ కూడా అండకోశం కింద నుంచి వస్తాయి. అండకోశాధస్థిత పుష్పం. నెక్స్ట్ ఫ్లవర్లో డీటెయిల్డ్గా చూసుకుంటే కేలిక్స్, కొరలా, ఆండ్రీషియం, గైనీషియం అంటే ఏంటి? రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి, కేసరావళి, అండకోశం. ఈ 4 1 2 3 4. కేలిక్స్ ఎన్ని ఉన్నాయి? 5 సెపల్స్ ఉన్నాయి. గ్యామోసెపలస్, వాల్వేట్ ఇస్టివేషన్ 5 ఉంటాయి. రక్షక పత్రాలు 5, సంయుక్తం, కవాటయుత పుష్పరచన. కొరల్లా 5 పెటల్స్. గ్యామోపెటలస్ అంటే సంయుక్తం. మళ్ళీ ఇది ట్విస్టెడ్ ఇస్టివేషన్, మెలితిరిగిన పుష్పరచన. నెక్స్ట్ ఆండ్రీషియం ఎన్ని ఉంటాయి? 5 స్టేమెన్స్. 5 కేసరాలు ఉంటాయి. 5 కూడా వాటిలో అవి అతుక్కోవు, కానీ కేసరాలు ఆకర్షక పత్రాల మీద అతుక్కుని ఉంటాయి. దీన్ని మకుట దళోప పరిస్థితం అంటారు. అంటే ఎపిపెటలస్ కండిషన్. స్టేమెన్స్ ఆర్ ఎపిపెటలస్. యాంథర్స్ ఆర్ డైథీకస్, బేసిఫిక్స్డ్, ఇంట్రోర్స్, లాంగిట్యూడినల్ డెహిసెన్స్. పరాగకోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువు స్ఫోటనం. 2 ఉంటాయి పరాగకోశాలు లాగా 2 ఉంటాయి. 2 కక్షలు. పీఠ సంయోజితం కింద అతుక్కొని ఉంటాయి, అంతర్ముఖం ఇన్సైడ్ లోపల వైపుకి, నిలువు స్ఫోటనం నిలువుగా పగులుతాయి. గైనీషియం బైకార్పెలరీ సింకార్పస్, బైలాక్యులార్ బట్ బికమ్స్ టెట్రలాక్యులార్ డ్యూ టు ఫాల్స్ సెప్టమ్.
బికమ్స్ టెట్రలాక్యులర్ డ్యూ టు ఫాల్స్ సెప్టమ్. రెండు కానీ ఉమ్మెత్తలో కనుక మనకు అడ్డంగా కట్ చేసి కనుక లోపల చూస్తే 4గా కనిపిస్తుంది, 4 భాగాలుగా. మనం పుష్ప చిత్రంలో చూద్దాం. బైకార్పెలరీ అంటే ద్విఫలదళ సంయుక్త ద్విబిలయుత, కానీ అనృత కుడ్యం ఏర్పడడం వల్ల చతుర్బిలయుతంగా మనకి కనిపిస్తుంది. బైకార్పెలరీ బైలాక్యులర్ బట్ బికమ్స్ టెట్రలాక్యులర్ డ్యూ టు ఫాల్స్ సెప్టమ్. ఓవ్యూల్స్ అరేంజ్ ఆన్ 45 degrees యాంగిల్. 45 డిగ్రీల కోణంలో అండాలు వంపు తిరిగి ఉంటాయి. టిల్టెడ్. ఓవ్యూల్స్ ఆర్ టిల్టెడ్ 45 degrees యాంగిల్, 45 డిగ్రీల కోణంలో వంపు తిరిగి ఉంటాయి. ఇది ఊర్ధ్వ అండాశయం, కీలం, అగ్రకీలం, కీలాగ్రం, సామాన్యం, క్యాపిటేట్. సో ఇందులో ఫ్లోరల్ డయాగ్రామ్ పుష్ప చిత్రం ఎలా వేసుకుందాం. పుష్పచిత్రం మొట్టమొదట రక్షక పత్రావళి. ఫ్లోరల్ డయాగ్రామ్లో మనం 5 రక్షక పత్రాలు ఉంటాయి. ఆల్టర్నేట్ విత్ 5 కొరల ఆకర్షక పత్రాలు 5. ఇవి ట్విస్టెడ్ అంటే ఒక ఆకర్షక పత్రం లోపలికి, ఒకటి బయటికి ఉంటుంది. ఇలాగా ట్విస్టెడ్ డిస్టివేషన్. బైకార్పెలరీ ఇదేమో ఇలా టిల్ట్ అయి ఉంటుంది, పక్కకి వంపు తిరిగి ఉంటుంది. బైకార్పెలరీ బట్ బికమ్స్ టెట్రలాక్యులర్. ఉమ్మెత్త కాయ కనుక మనం చూస్తే ముళ్ళుగా ఉంటుంది, అది ఇది ఓవరి. సో ఇలా వేసినప్పుడు ఇలా వస్తుంది మనకి. అండ్ ఎన్నున్నాయి? కేసరాలు 5. అవి కూడా ఎక్కడున్నాయి? ఎపిపెటలస్ కండిషన్ అంటే ఆకర్షక పత్రాల మీద అతుక్కొని ఉంటాయి. ఎపిపెటలస్ కండిషన్. సో 5 రక్షక పత్రాలు ఉన్నాయి. సంయుక్తం అంటే కలిసి ఉన్నాయి. గ్యామోసెపలస్ 5 సంయుక్తం. ఆకర్షక పత్రాలు 5 సంయుక్తం. ఇవన్నీ కూడా మళ్ళీ కలిసి ఉంటాయి ఆకర్షక పత్రాలు. అవి కూడా ఇలా ట్విస్టెడ్ డిస్టివేషన్, ఒకటి బయట ఒకటి లోపల ఉంటుంది. నెక్స్ట్ ఆండ్రీషియం 5 కూడా ఫ్రీ. నెక్స్ట్ దే ఆర్ అటాచ్డ్ టు ద పెటల్స్. మకుట దళోపరిస్థితం, మకుట దళాలపైన ఆకర్షక పత్రాలపైన అతుక్కుని ఉన్నాయి. గైనీషియం బైకార్పెలరీ బైలాక్యులర్ బట్ బికమ్స్ టెట్రలాక్యులర్ డ్యూ టు ఫాల్స్ సెప్టమ్. అండ్ ఓవ్యూల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 45 degrees యాంగిల్, టిల్టెడ్. సో ఓవ్యూల్స్ ఆర్ అరేంజ్డ్ 45 degrees యాంగిల్. ఇది ఫ్లోరల్ ఫార్ములా రాసుకుందాం. ఫ్లోరల్ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను. EBRL యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్, కేలిక్స్ 5 ఉన్నాయి, సంయుక్తం. కొరల్లా 5 ఉన్నాయి, సంయుక్తం. ఆండ్రీషియం 5 ఉన్నాయి, ఫ్రీ బట్ దే ఆర్ అటాచ్డ్ టు ద పెటల్స్. గైనీషియం 2 హైపోగైనస్, సంయుక్తం. సింకార్పస్ గైనీషియం. ఫ్లోరల్ ఫార్ములా ఇది. ఫ్లోరల్ ఫార్ములా బ్రాక్టియేట్ EBRL యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్, కేలిక్స్ 5 సంయుక్తం. గ్యామోసెపలస్, కొరల్లా 5 అసంయుక్తం. పాలీపెటలస్ సంయుక్తం. గ్యామోపెటలస్, ఆండ్రీషియం 5 ఎపిపెటలస్ కండిషన్. గైనీషియం ఏమో హైపోగైనస్ సుపీరియర్ ఓవరీ. అండ్ బైకార్పెలరీ సంయుక్తం. సింకార్పస్ గైనీషియం. ఇది సొలనేసి కుటుంబానికి చెందింది. సొలనేసి కుటుంబంలో ఉన్న ఎకనామిక్ ఇంపార్టెన్స్ నేర్చుకుందాం. ఎట్రోపా బెల్లడోనా. ఎట్రోపిన్ అనే ఆల్కలాయిడ్ వస్తుంది. సెలోహెన్ టేప్స్, గమ్స్ అవి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. లైకోపెర్సికాన్ టొమాటో, బ్రింజాల్, పొటాటో, చిల్లీ ఇవన్నీ కూరగాయలు. సెస్ట్రమ్ నాక్టర్నమ్ డయూర్నమ్ అనేవి మనకి అలంకరణ మొక్కలు. దతూరా, విథానియా, సోమ్నిఫెర్, అశ్వగంధ ఇవేమో
మందు మొక్కలు, పెటూనియా ఆల్బా అలంకరణ మొక్క. ఇది మనకి సొలనేసికి సంబంధించిన వివరణ, వర్ణన. ఇది నోట్ చేసుకోండి. గురించి నేర్చుకుందాం. మోనోకాట్స్ ఏకదళ బీజాలకు చెందిన కుటుంబం లిలియేసి. లిలియేసిలో ఇంపార్టెంట్ ప్లాంట్స్ ఏమేమి ఉన్నాయి? ఎలియం సెపా ఆనియన్, ఇంకా ఎలియం సటైవం వెల్లుల్లి, అండ్ ఎలోవెరా ఎలో బార్బడెన్స్, అండ్ స్మైలాక్స్, గ్లోరియోసా, లిలియం క్యాండిడమ్, ఆస్పరాగస్ రెసిమోసస్, రస్కస్, స్మైలాక్స్ జీలానికా, రస్కస్, గ్లోరియోసా, కాల్చికమ్, డ్రెసీనా, కాల్చికమ్ ఆటమ్నేల్, యుక్క ఎట్సెట్రా. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా లిలియేసికి చెందినవి. లిలియం క్యాండిడమ్, రెసీనా, ఇవన్నీ కూడా. ఎలియం సెపా, ఎలియం సటైవం ఆనియన్, ఎలియం సటైవం గార్లిక్, అండ్ ఎలో బార్బడెన్స్, ఎలోవెరా మొక్క మనకు అందరికీ తెలుసు, కలబంద. స్మైలాక్స్ సరసపారిల్లా అంటారు. గ్లోరియోసా సూపర్బా మనం హెర్కోగమీలో నేర్చుకున్నాం. స్టేమెన్స్ ఒకవైపుకి బెండ్ అవుతాయి, గైనీషియం ఒకవైపు అంటే కేలాగ్రమ్ ఇంకో డైరెక్షన్లో బెండ్ అవుతుంది. సెల్ఫ్ పాలినేషన్ ఈజ్ ప్రివెంటెడ్. అండ్ అవుట్ బ్రీడింగ్ డివైసెస్లో మనం నేర్చుకున్నాం. స్మైలాక్స్ ఇది బీయింగ్ ఏ మోనోకాట్ ప్లాంట్, ఆల్ ప్లాంట్స్ షో ప్యారలల్ వెనేషన్ ఎక్సెప్ట్ స్మైలాక్స్ షోస్ రెటిక్యులేట్ వెనేషన్. ఆస్పరాగస్లో రూట్ మోడిఫికేషన్ ఉంటుంది, ఫైబ్రస్ రూట్, స్టోరేజ్ రూట్స్ ఉంటాయి. స్టెమ్ క్లాడోఫిల్స్లో ఉంటుంది. అండ్ స్టెమ్ ఈజ్ ఫిలోక్లేడ్ ఆస్పరాగస్. అండ్ క్లాడోడ్స్ ఆస్పరాగస్లో అన్ని రకాల మోడిఫికేషన్స్ మనం చూస్తాం. పిల్లి తీగలు అంటాం, శతమూలి అని కూడా అంటారు. రస్కస్లో యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉంటాయి, అవి బల్బిల్స్ ఉంటాయి, లీఫ్కి మధ్యలో ఫ్లవర్స్ ఏర్పడతాయి. డ్రెసీనా యుక్క, ఈ రెండు కూడా ట్రీస్. కాల్చికమ్ ఆటమ్నేల్ అనే మొక్క నుంచి కాల్చిసిన్ అనే తీస్తారు. అది దేనికి ఉపయోగపడుతుందంటే మ్యూటాజెన్స్, కెమికల్ మ్యూటాజెన్స్గా ఉపయోగపడుతుంది. రసాయన ఉత్పరివర్తకాలలో ఉపయోగపడుతుంది. ఇందులో హ్యాబిటాట్ అంటే ఎక్కువగా ఇవి జీరోఫైట్స్ ఉంటాయి, హర్బ్స్ ఉంటాయి, పెరినియల్ బహువార్షికాలు ఎక్కువగా ఉంటాయి. అందులో రూట్ ఏమో ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అండ్ స్టోరేజ్ రూట్స్ ప్రెజెంట్ ఇన్ ఆస్పరాగస్. ఫైబ్రస్ రూట్ సిస్టంలో స్టోరేజ్ రూట్. స్టెమ్ ఏరియల్గా ఉండేది ఒక స్మైలాక్స్లోనే. గ్లోరియోసా స్మైలాక్స్లో ఏరియల్గా ఉంటుంది. మిగతా వాటిలో అండర్ గ్రౌండ్ స్టెమ్, కామ్, రైజోమ్ ఇవన్నీ కూడా ఉంటాయి మనకి. లిలియం క్యాండిడమ్, కామ్ ఏమో కాల్చికమ్ ఆటమ్నేల్లో, బల్బ్ ఎలియం సెపా, ఎలియం సటైవంలో బల్బ్ కనిపిస్తుంది. అండ్ కామ్ అండ్ రైజోమ్, లిలియంలోనేమో రైజోమ్. అండర్ గ్రౌండ్ స్టెమ్ మోడిఫికేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. రైజోమ్, కామ్, బల్బ్లో 2 టైప్స్ ఉంటాయి. ట్యూనికేటెడ్ బల్బు, ట్యూనికేటెడ్ బల్బ్ ఎలియం సెపా ఆనియన్లో కనిపిస్తుంది. ట్యూనికేటెడ్ బల్బ్ ఏమో ఎలియం సటైవంలో మనకి కనిపిస్తుంది. లీవ్స్ ఎలా ఉంటాయి? లీఫ్ ఈజ్ రాడికల్ leaves. Leaves directly arise from the root system. As if they appear. ఉల్లి కాడలు కనుక మనం చూస్తే అక్కడ స్టెమ్ ఈజ్ రెడ్యూస్ టు డిస్క్ లైక్ స్ట్రక్చర్. స్టెమ్ డిస్క్ లాగా రెడ్యూస్ అయిపోయి క్షీణించిపోయి ఉంటుంది. పత్రాలు ఎలా ఉంటాయి? లీనియర్గా ఉంటాయి, ట్యూబులర్గా. డైరెక్ట్లీ దే అపియర్ యాజ్ ఇఫ్ దే అరైజ్ ఫ్రమ్ ద రూట్స్. సచ్ లీవ్స్ ఆర్ కాల్డ్ రాడికల్ లీవ్స్. ఇందులో లీనియర్గా పొడవుగా ఉంటాయి. ఇవి ప్యారలల్ వెనేషన్ని చూపిస్తాయి. ప్యారలల్ వెనేషన్ సమాంతర ఈనెల వ్యాపనం అనేది మనకి కనిపిస్తుంది. ఎక్సెప్ట్ స్మైలాక్స్లో మనకి రెటిక్యులేట్ వెనేషన్ మనం చూడొచ్చు. లీవ్స్. నెక్స్ట్ మనం
ఫ్లోరల్ క్యారెక్టర్స్ ఇన్ఫ్లోరెసెన్స్లో రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఉంటుంది, నిశ్చిత పుష్ప విన్యాసం. అండ్ అంబెల్ గుచ్చం ఎందులో ఎలియం సెపాలో మనకు కనిపిస్తుంది, గుచ్చం అంబెల్ ఇన్ఫ్లోరెసెన్స్. ఫ్లవర్ ఆనియన్ కనుక చూసుకుంటే మనకి ఉల్లిపాయ తెలుసు కదా మనకి, మీకు అందరికీ ఇది ఆనియన్. ఎలియం సెపాలో ఫ్లవర్స్ అంబెల్లో కనిపిస్తాయి మనకి. ఈచ్ ఫ్లవర్ ఈజ్ బ్రాక్టియోలేట్, పెడిసిలేట్, వృంత సహితం, పుష్పపుచ్చ సహితం, వృంత సహితం, లఘుపుచ్చ సహితం, కంప్లీట్ యాక్టినోమార్ఫిక్ బైసెక్షువల్. ఇక్కడ ట్రైమీరస్ ఫ్లవర్స్ కనిపిస్తాయి, త్రిభాగయుతం. ట్రైమీరస్ ఫ్లవర్స్ హైపోగైనస్. కేలిక్స్ కొరల్లో ఉండవు, వాటిని పరిపత్రాలు అంటారు, పరిపత్రావళి అంటాం. పరిపత్రావళిలో ఏముంటాయి? సెపల్స్ ఉండవు, పెటల్స్ ఉండవు, టెపల్స్ ఉంటాయి. టెపల్స్ అంటారు వాటిని, పరిపత్రాలు అంటారు. రక్షక పత్రావళి, ఆకర్షక పత్రావళి విడివిడిగా ఉండవు, వాటిని పరిపత్రావళి అంటారు. హైపోగైనస్ ఫ్లవర్. నెక్స్ట్ ఇందులో కేలిక్స్ కొరలో ఉండదు కదా, దీని ఏమన్నా పెరియంత్లో టెపల్స్ ఉంటాయి. ఎన్ని టెపల్స్ ఉంటాయి? 6 టెపల్స్. 6 పెరియంత్. సెపల్స్ పెటల్స్ విడివిడిగా ఉండవు, వాటిని టెపల్స్ అంటారు. 2 వరల్డ్స్లో 3 ఈచ్. 2 వరల్డ్స్ ఆఫ్ 3 ఈచ్, outer world and inner world. 2 టెపల్స్ పెరియంత్ ఆర్ present in 2 worlds. నెక్స్ట్ ఇవి పరిపత్రాలు. చేసావా? పరిపత్రాలు 6 పరిపత్రాలు 2 వలయాలలో ఉంటాయి, బయట వలయం, లోపలి వలయం. ఇవి అసంయుక్తం మరియు కవాటయుత పుష్పరచన. వాల్వేట్ ఈస్టివేషన్. ఇందులో 2 వల్స్, బయటది పూర్వాంతం, లోపలిది పరాంతం ఉంటుంది. నెక్స్ట్ యాండ్రీషియంలో కేసరాలు ఎన్ని ఉంటాయి? 6 కేసరాలు ఉంటాయి. 6 కేసరాలు. స్టేమెన్స్ ఆర్ 6 in 2 whorls. 2 వలయాలలో ఉంటాయి. కేసరాలు 2 వలయాలలో ఉంటాయి. ఈ కేసరాలు మకుట పరిపత్రోపరిస్థితం, ఎపిటెపలస్ కండిషన్ ఉంటుంది. ఎపిటెపలస్ కండిషన్ యాండ్రీషియంలో ఫస్ట్ యాంథర్స్ ఎలా ఉంటాయి? యాంథర్స్ ఆర్ డైథీకస్, బేసిఫిక్స్డ్, ఇంట్రోస్, లాంగిట్యూడినల్ డెహిసెన్స్. పరాగ కోశాలు ద్వికక్షికం, పీఠ సంయోజితం, అంతర్ముఖం, నిలువు స్ఫోటనం అలా. నెక్స్ట్ గైనీషియంలో ఎన్ని ఉన్నాయి? ట్రైకార్పెలరీ, సింకార్పస్, ట్రైలాక్యులార్, 3 ఫలదళ సంయుక్త, 3 బిలయుత, ఊర్ధ్వ అండాశయం, సుపీరియర్ ఓవరీ, ఊర్ధ్వ అండాశయం. అండాలు అక్షీయ అండన్యాసంపై అమరి ఉంటాయి. ఓవ్యూల్స్ ప్రెజెంట్ ఆన్ యాక్సైల్ ప్లాసెంటేషన్ అండ్ స్టైల్ టెర్మినల్ స్టిగ్మా ట్రైఫిడ్ 3గా చీలి ఉంటుంది. ఫ్లోరల్ డయాగ్రామ్ చూద్దాం. ఫ్లోరల్ డయాగ్రామ్ ఆరు పరిపత్రాలు ఉంటాయి. ఔటర్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్. బయట వలయంలో 3, లోపలి వలయంలో 3. బ్రాక్ట్ ఉంటుంది, బిఆర్.
బ్రాక్టియోల్స్ ఉంటాయి, లఘు పుచ్ఛాలు ఉంటాయి. అండాశయము అండకోశము త్రిభాగయుతం, ఓవ్యూల్స్ ప్రెజెంట్ ఆన్ యాక్సైల్ ప్లాసెంటేషన్. ఇది అండకోశం. కేసరాలు 2 వలయాల్లో ఉంటాయి. ఎపిటెపలస్ కండిషన్, పెటల్స్ మీద అతుక్కుని ఉంటాయి. ఇది బ్రాక్టియోల్స్ ఉన్నాయి. పరిపత్రాలు 2 వలయాల్లో ఉన్నాయి, బయట 3, లోపల వలయంలో 3 టెపల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఆండ్రీషియం 6 ఉన్నాయి, బయట వలయం 3, లోపలి వలయం 3, 2 వలయాల్లో 2 వల్స్ అండ్ దే ఆర్ ఎపిటెపలస్ కండిషన్, టెపల్స్కి అతుక్కొని ఉన్నాయి. గైనీషియంలో ట్రైకార్పెలరీ, సింకార్పస్, ట్రైలాక్యులర్ ఓవరీ అండ్ ఓవ్యూల్స్ ఆన్ యాక్సైల్ ప్లాసెంటేషన్ అట్ ద సెంటర్. ఇది ఫ్లోరల్ డయాగ్రామ్. ఫ్లోరల్ ఫార్ములా చూద్దాం. ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ లిలియేసీ. ఫ్లోరల్ ఫార్ములా బ్రాక్టియేట్, బ్రాక్టియోలేట్, యాక్టినోమార్ఫిక్, బైసెక్షువల్, కేలిక్స్ కొరలా ఉండవు, పేరియంత్ 3+3, ఆండ్రీషియం 3+3, ఎపిటెపలస్ కండిషన్, గైనీషియం 3, సింకార్పస్, సుపీరియర్ ఓవరీ. ఇది లిలియేసీ యొక్క ఫ్లోరల్ ఫార్ములా. పుష్ప సంకేతం, పుష్ప సంకేతం, పుష్ప చిత్రం, పుష్ప సంకేతం. ఇది ఫ్లోరల్ ఫార్ములా. పుష్ప తర్వాత పాలినేషన్, తర్వాత ఫ్రూట్ ఫార్మేషన్. ఫ్రూట్ ఎలా ఫామ్ అవుతుంది? ఇందులో ఫ్రూట్స్ ఏమున్నాయి? పాలినేషన్ ఎక్కువగా మనకి ఏం కనిపిస్తుంది? ప్రోటాండ్రీ కనిపిస్తుంది. కానీ కాల్చికం ఆటంనేల్ అనే మొక్కలో మనకి గైనీషియం ముందు మెచ్యూరుతుంది. దాన్ని ఏమన్నాం? ప్రోటోగైనీ అన్నాం. అది మనకు అందులో కనిపిస్తుంది. గుళిక, క్యాప్స్యూల్, ఫ్రూట్ ఫార్మేషన్. ఫ్రూట్ ఈజ్ గుళిక. యాస్పరాగస్లోనేమో బెర్రీ కనిపిస్తుంది, మృదు ఫలం కనిపిస్తుంది. ఈ మొక్కలలో లిలియేసీలో ఉన్న ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి? లిలీ క్యాండిడమ్ ఏమో అలంకరణ మొక్క, అలోవెరా మనకి తెలుసు మందు మొక్క, కలబంద ఎన్నో విధాలుగా అలోవెరా జ్యూస్, అలోవెరా జెల్ ఉపయోగిస్తున్నారు. అనేక కాస్మెటిక్స్లో కూడా, మళ్ళీ ఇంకా మాయిశ్చరైజర్స్లో, వీటన్నిటిలో కూడా అలోవెరాని వాడతారు. ఆయిల్స్లో కూడా వాడతారు. ఎలియం సెపా, ఎలియం సటైవం. ఎలియం సెపా నీరుల్లి, ఆనియన్. ఎలియం సటైవం గార్లిక్, వెల్లుల్లి. మనకి కండిమెంట్గా కూరల్లో అన్నిట్లోనూ ఉపయోగిస్తారు. ఎలియం సెపా నీరుల్లి ఉపయోగిస్తాం. ఇంకా ఏమన్నా రస్కస్, యాస్పరాగస్ ఏమో శతమూలి. రూట్స్ ఆర్ యూజ్డ్, నిల్వవేళ్ళు అందులో ఉపయోగిస్తారు. యాస్పరాగస్ శతమూలి అంటారు, పిల్లి తీగలు అంటారు. గ్లోరియోజా, లిలియం ఇవన్నీ కూడా అలంకరణ మొక్కలు. డ్రెసీనా యొక్క వృక్షాలు, పెద్ద పెద్ద ట్రీస్. ఇందులో ఏముంటుందంటే ఎనామలస్ సెకండరీ గ్రోత్ కనిపిస్తుంది. మోనోకాట్స్లో సెకండరీ గ్రోత్ ఉండదు, కానీ యుక్కా డ్రెసీనాలో ఎనామలస్ సెకండరీ గ్రోత్ కనిపిస్తుంది. అందుకే ట్రీస్ ఏర్పడతాయి. కాల్చికం ఆటంనేల్ యొక్క కామ్ నుంచి ఏం తీస్తారు? కాల్చిసిన్ అనే మ్యుటాజన్, కెమికల్ మ్యుటాజన్, రసాయన ఉత్పరివర్తకాలు అనేవి తీస్తారు. కాల్చికం ఆటంనేల్ అంటే ఇటు క్రోమోజోమ్ నెంబర్ డబుల్ అవుతుంది వితౌట్ సెల్ డివిజన్, సెల్యులార్ డివిజన్. అవి మ్యుటాజన్స్ అన్నమాట. మల్టిపుల్ కాపీస్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏర్పడతాయి.
ఇవి మొక్కలు లిలియేసి మొక్కల్లో ఉన్న ఆర్థిక ప్రాముఖ్యత. ఇదంతా మనం టాక్సానమీ లెసన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇక టాక్సానమీలో ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్, హూ ఇంట్రడ్యూస్డ్, హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ, కెరళస్ వాన్ లినేయస్ చెప్పుకున్నాం ఇంట్రడక్షన్. దాని తర్వాత ముఖ్యమైన కుటుంబాల వర్ణన, ఇంపార్టెంట్ ఫ్యామిలీ టెక్నికల్ డిస్క్రిప్షన్ నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ ఫ్యాబేసి, నెక్స్ట్ సొలనేసి, ఇది లిలియేసి. దీంతో మన టాక్సానమీ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ 4th యూనిట్ 8th చాప్టర్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.